జో సిడో సిడో ఎలుగుబంటి అయినట్లేనావు కదరా. ఎవరు వస్తాను రాజు, ఎవరు వస్తాను ఇది? ఎవరాడా? అట్లా రాబో అటు జోగాని కట్టినా అదేమన్నా కట్టినా కడిసి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే తెలియలే కదా. కొత్త కుక్క పెంచుతుంది, మనం ఆల్రెడీ కుక్క ఉంది మనతో. జో కూర్చో, కరెంట్ లేదు. అయ్యో టీవీ చూద్దాం అనుకుంటా. ఏ టీవీ లేదు, సెల్ చూస్తావు రాత్రులు. నువ్వు ఎప్పుడైతే వంగర తింగర రాత్రి అంతా చూసేదోటి మళ్ళీ పొద్దున వేరే చూసి ఎందుకు? ఒకటే చూడు, నీ మైండ్ ఒక చోటుకే పెట్టు, కేంద్రీకరించు ఒక చోటుకే. ఎందుకు రాత్రి వేరే పొద్దునేమో వేరే. ఏం చేయాలి వేరేనా? ఈ బాబా ఏమో వంటల్లో వేరే, ఏదేందో చేసి పెడతాను. ఏం చేసి పెడుతుంది? ఏదో చేసింది తినమని. ఇది సరే నువ్వు చెప్పేది నీకు ఇష్టం లేకపోతే వద్దు మానే. సొంటి పెట్టేది నువ్వు అట్లాడవని నీకు అట్లా అర్థమైందా? ఆ యొక్క ముందు రెస్టారెంట్ వేస్తే నీకు ఎన్నోసార్లు చెప్పినా, అర్థమైందా? మన ఇద్దరు వేసి ఎంత పగలగొట్టి రెస్టారెంట్ అంతా కాల్చి పడేయండి. మన ఇద్దరు వేసి ఎంత పగలగొట్టి రెస్టారెంట్ అంతా కాల్చి పడేయండి. ఏంటికి వేస్ట్ ఎందుకు, అంత పెట్టుబడి ఎందుకు? అమ్మ చేసేదాన్ని నీకు తేడా అంతుంది. నీకు అంతా ఇదే చూడు, ఏదో వంక పెట్టుకొని తిట్టల్లా ఇద్దరిని కానీ ఐక్యలు కానీ. అభావం అయితే వంకగాల కానీ నీకేం లే, వంకలే తొక్కి ముంచి తొక్కి కూర తిడతా. ఇప్పుడు అదేలే ఏ తింటావా ఈ పాటికే? ఏం తింటాము అక్క తినేది అదృష్టం ఉండాల. నీకు లేదు, ఎట్లా తగలేదేమో. తిన్నాయినా నీ తేడా కానీ ఎట్లుంది? అది నీకు తెలుసు, నీకు టేస్ట్ లేదనమాట. దీన్ని బట్టి అర్థమైందా? అయినా ఓ జంతువుని చంపడము నేను తిన్నావా? ఈ నాటుకోలు తప్ప మొత్తం అని మన సాగిన తప్ప అన్ని తింటాలే. ఆడగొడుకులు మటనే తింటాం. కూడా కైమా ఫ్రై చేయి, కైమా ఎక్కువ తింటాయి బాగా. మళ్ళా అది తిన్నప్పులే, చికెన్ తిన్నప్పులే, బిర్యానీ తిన్నప్పులే. మళ్ళీ పెద్ద చెప్తాను నువ్వు జీవులు కదా. చంపేటప్పుడు ఆ గొంతు కోసేదో ఏదో చేస్తే నాకు తల నస్తాను ఆ వాసనకి. అయ్యో చికెన్ మటన్ చేపలు కూడా వస్తారు కదా. ఎందుకు వస్తారు? గొర్రెని వస్తారు. మళ్ళా నేను ఆడ చూడం కదా, చూసినా కదా, పట్టేది చూసినాను, కోసేది చూసినాను. ఆ చర్మం బీగడం ఏందిరా స్వామి, మనమ్మ ఏం మనుషులా మృగాలా? లేకపోతే ఏమన్నా చేస్తారా? నా ముక్కలు నలుగుతారా? బీక్తేనే వచ్చేదే, అది బాగా కోసేది. లేవా మీకు ఆ కూరలు ఈ కూరలు, తోటకూర పలకూర? నీకు లేవాయా? నువ్వు పత్తికింది ఏం కాదు, నువ్వే తింటావు కదా. నీకు లేవాయా? నువ్వు పత్తికింది ఏం కాదు, నువ్వే తింటావు కదా. సోది పెట్టద్దురా, నువ్వు తింటే తిను. ఆ చర్మం బీగినప్పటి నుంచి నా కడుపులో అంతా తిప్పుతాంది. వాళ్ళేమో చర్మం బీగడం ఏంది? నేను కూడా చేసేది సైకో లెక్క చేస్తుంది. మొత్తం కొనకడాలు, మెడ కొరికి బీగడాలు, ఇట్లా చీల్చడాలు, లోపల పేగులు తీయడాలు. ఏం మీరేమన్నా రాక్షసి జాతే? రాక్షసి జాత కోడి పీగలు పేగులు కొట్టి పీకింటారు. మళ్ళా పేగులు పీకి కూడా తింటారా? పీకే సైడ్ వేస్తారు. ఏ గుడ్ల వేస్తారు అవన్నీ పీకి కోసి తిని తింటానే నీకేమనిపించదా? కొయ్యి పేగులు అవన్నీ తీయలేక చికెన్ వచ్చేది. చికెన్ గురించి ఎవడు మాట్లాడరా చిల్లరనా? ఇలా నేను ఏం మాట్లాడతానో కూడా అర్థం చేసుకోకుండా వీరంతా వీడు. అసలు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ టేస్ట్ ఏంది, మటన్ టేస్ట్ ఏంది, చేప టేస్ట్ ఏంది, రొయ్యల టేస్ట్ ఏంది, అసలు నీకు ఏ కప్పలక్క టేస్ట్ ఏంది, ఏ గుడ్డు కారికి ఏం తెలుసు? మేస్తానమా మేస్తానమా, కడుపులో దిగుతుందే బయటికి పోతుంది, కడుపులో దిగుతుందే బయటికి పోతుంది. నీకు ఎందుకు టేస్ట్ ఉండదు? నీకు ఏదన్నా టేస్టే. అది తిను, నీకు నచ్చింది కదా. మళ్ళా ఏంది గీందని మళ్ళీ నన్నే అడగ డౌట్ పెట్టదు. ఇప్పుడు డౌట్ ఏముంది? ఏదైనా టేస్టే కదా, ఏదైనా బాగానే చేస్తుంది కదా. మళ్ళీ నీకెందుకు డౌట్ చెప్తున్నా? డౌట్ ఏంద్రా? ఏదుంది డౌట్?
ఇంతలా పందికొక్క ఆ పక్క సైడ్ నుంచి బయటికి వస్తే ఏమే ఇంతలా పందికొక్క ఆ పక్క సైడ్ నుంచి బయటికి వస్తే ఏమే ఆ పందికొక్కను పట్టి దాన్ని తీసి కొట్టి కట్టితో నీకే దాన్ని మెడ చీల్చి దాన్ని చర్మాన్ని చీల్చి యాడికి ఏం అన్నీ తింటావు కదా నువ్వు పోసుకోకూడదు తిని కూడా పందికొక్కు తిను గిడ్డి కొక్కు తిను రా నీకు అరుగుదల ఎక్కువలే ఈ పాటికి అరిగిపోయింటది కానీ అట్లా కక్కి కక్కని చచ్చిపో ఓ పొట్టేలన్నా కోయచ్చు దినాలకి నేను ఎందుకు తినలే కూర్చున్నా తినల్లా వద్దా నువ్వే వచ్చి నువ్వే తిని సూపర్ ఉంది అదృష్టం ఉండాలంటే తినేది అని ఏదేదో డైలాగ్ వేసి రెస్టారెంట్ మూత కాదండి కదా మూత అయితే రెస్టారెంట్ కదా మూత అయ్యేది తిన్నోడు మూత అయిపోతుంది ఏ పిచ్చిపోటేమా రోజు పందికొక్కుని పట్టుకొని దాని చర్మాలు పీకి పీసులు 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 పోసి ఎట్లా చేసింది చూడు పండుగంటది మళ్ళీ ఎట్లుంది కూర ఎట్లా చేసినా అని చెప్పి 10 సార్లు అడిగింది పిగిల్స్ అంటావు సరే కోడిగుట్లు అంటావు ఏది పడితే మనుషులు కొన్ని తినేటి ఉంటాయి కొన్ని తిననివి ఉంటాయి అన్నీనా జంతువు అయితే కోసి తినేయడం అన్నీనా జంతువు అయితే కోసి తినేయడం న్యూస్ లో ఈరోజు చూసినాను పందికొక్కులకు సంబంధించినది వ్యాధి ఏదో వస్తుందంట పోసేటప్పుడు కూడా చెప్పిన నేను మీ అక్క చెప్పిన పందికొక్కులకి ఏదో వ్యాధి ఉందంట మెదడు దెబ్బతింటదంట ఏమి వద్దు కొయ్యొద్దు అన్న నువ్వు తినకపోతే ఏమి తినేవాళ్ళు తింటారులే నేను ఇక్కడ చూడు నేను ఇక్కడ పెట్టుకో కూర్చున్నా నువ్వు తినబోతే తినేవాళ్ళు తింటారు ఎవరు తింటారు రా నాయన అని నేను ఛాన్సే కూర్చొని సమయానికి వస్తు నువ్వు తింటా అంటే వీడేనా అనుకొని నీకు ఇచ్చి నువ్వా నీకు చెప్తామని చూస్తే నువ్వు ఈయనే పొజిషన్ లేడున్నావు నువ్వు రెచ్చిపోతావు అదృష్టం ఉండాలా రెస్టారెంట్లు బంద్ కావాలా నన్ను పాతి పెట్టాలా బూన్స్ పెట్టాలా అన్నట్లు నువ్వు ఎందరు కొత్త వ్యాధి చెప్తాను మాకేమన్నా వానమ్మ జీతం చికెన్ పిగిరా లేదు మర్చిపోయింది చెప్పేది ఎవరికి ఇచ్చేకపోయింది కూడా చేసింది లేదు పోయింది క్యారీ తీసుకొని పోయిందా చూడనా లేదు చెప్పు రోజు అభిమానం అయిపోతుంది మళ్ళీ ఎవడన్నా పంది ఇంకో విషయం తెలుసు నీకు ఒకసారి కప్పకూర కూడా పెట్టింది నువ్వేం మాట్లాడలేవా నేను మాట్లాడలే నేను మాటలంతా సైలెంట్ గా ఉండడమే తినకుండా ఉంటే అయిపోయా పక్కనోడు చచ్చిపోతే ఏమి ఎదురుంటోడు చచ్చిపోతే ఏమి ఈ పక్కోడు చచ్చిపోతే మనకి ఏం రాదు ఏ అయితే ఆలోచన చేయలేనా మాది నమ్మ పసిబిడ్డని చంపేస్తుంది ఎవరు సేమ్ నాకైతే పందికొక్కని చూసినప్పుడు నువ్వే గుర్తొచ్చినావు సేమ్ పందికొక్కు పుట్టుబడి నీది బాగానే కోసి ఒలిచి చర్మం బిక్తానట్లు అనిపించింది నాకు సీరియస్ నువ్వు చూసిందే జుట్టు కూడా దానికి ఇట్లా ముందర పందికొక్కి సేమ్ దానికి ఇట్లా ముందర పందికొక్కి సేమ్ ఆ పుట్టుబడి ఆ బ్యాక్ ఆ స్టైలు ఆ నడవడిక నడచడము నేను నువ్వేమో చేసినావు పుట్టిందేమో అనుకున్నా తప్పేముంది ఓట్లమ్మడా మళ్ళీ ఎంత దారుణంగా ఉండకూడదు ఆడాలి మనిషి అన్నాక చూడునా ఇప్పుడు మెయిన్ విషయం చెప్పాలని 2 నిమిషాలు ఏదో మర్చిపోయినా ఆలోచిస్తాను పందికొక్కు కూర తిన్నోడు ఖచ్చితంగా వస్తాడంట 3 గంటల సేపట్లో మరి ఎట్లున్నప్పుడున్నా చచ్చిపోతే దినాలకి ఏర్పాటు చేస్తాను లేకపోతే ఏదో ఒకటి పూంచేది ఏర్పాటు చేస్తాను నీకు ఏడ పూంచమంటావో చెప్పు దానికి తగ్గట్టు ఆలోచిస్తాను ఏంది కైట్లో చేస్తాను
ఏడున్నావు నువ్వు అమ్మ జీతం పోమ్మ హాస్పిటల్ కన్నా లెక్కలు లేవు లెక్కలు లేవు. ఏం కానాగలేవన్నా మనుషులు కాపాడుకోవాలి ఉంగరాలు ఇది పెట్టా వెనుక ఇది పెట్టా ఆ బొంగు పందికొక్కు వచ్చిందని పందికొక్కు కోసం ఉంగరాలు నీ చైన్లు నువ్వు పందికొక్కింది నాకి పందికొక్కు కూడా నన్ను ఖర్చు పెడతాడా ఏ ముట్టాలు మమ్మడా నువ్వు కాపాడినంటే ఏడైనా ఏం ఇన్ని రోజులు పందికొక్కు సస్తారు లేదని చెప్పి పందికొక్కులు చంపేది ఉంటాయి చూసినావా బిల్లలు అది వేసినా నేను ఇంకా దానికి అది కూడా వేసినా నువ్వు ఎంత వీలైతే అంత త్వరగా పరిగెత్తినామా హాస్పిటల్లో పోయి బొర్ల పక్క పడుకో డాక్టర్ సేవ్ మీ అని అర్థం ఏమే లేదు ఇక్కడ చూడా నువ్వు లోపల పోతే కాపాడరు నువ్వు బయటికి పోయి ఎవరు వేడుకుంటే నేను బతికేది నువ్వు ఈ లోపల ఎవరు కాపాడేవాళ్ళు లేరు నీకు ఇంకోటి లోపల దూరితే గడి పెడతా ఏ కుట్ల మూడో నాకు భయం పెట్టారు ఎట్లా చెప్పరా కుక్కకి తెలిసిపోతాయి ఇప్పుడు ఎవరు చచ్చిపోతా నేను రా నాకు నడాలు వస్తున్నాయి రానని చెప్పినానా నేను సతాయిద్దు ఎవరు ఎందుకు రానాయన ఎవడు తినమంటాడు ఎవడు సాగు ఎవడు పట్టుకొని అంటే విషం పట్టుకొని కూర్చుంటా నువ్వు తాగేస్తావా తినేది ఎవడు వాడితో తినుకుంటా కింద పెట్టాడు ఇంట్లో ఏ కొట్లాడు ఏం చెప్పినా నువ్వు చెప్పినా బయట పోయిందంటే నువ్వు చెప్పుగా క్యారీ కట్టి తీసుకుపోయి ఇచ్చేకని క్యారీ కట్టి తీసుకుపోయి ఇచ్చేకని ఎట్లుంది బ్రహ్మాండంగా ఉంది నచ్చలే ఏదొచ్చా కొట్లాడా నువ్వు తినేమన్నా నేనంతే నువ్వు తింటివే ఫస్ట్ నేను కూర్చొని నేను తింటాను ఏ పంచగారు కాల్చి చెప్తారా ఏమి నీకు ఏమన్నా అవడా ఏమన్నా ఇదే పంచుకోకంట మర్యాద మాట్లాడు నువ్వు ఏది మాట్లాడతాను వడదెబ్బ తగిలిందే వాడికి ఏదో ఒకటి ఉండాలి మీ వాడికి ఏం తెలుసా నీకు పెట్టే వాడు పెట్టలేదని కుళ్ళుగా నన్ను అంటున్నాడు ఎవడైనా పెడతాడా పందికొక్కేదో ఎవడైనా పందికొక్కలు వండుతారా పందికొక్కేదో ఎవడైనా పందికొక్కలు వండుతారా మాట్లాడతావు నువ్వు చెప్తాడు ఇది కాదు ఏం చెప్తా నువ్వు ఏం చెప్పినావు ఇప్పుడు కరా సరే కరా ఎవడన్నా కానా అంత ప్రేమగా వండితే పందికొక్కూర అంటావా పందికొక్కూర అయితే నీకే నువ్వు చెప్పినా పందికొక్కూర నేను చెప్పినా చికెన్ చికెన్ పొడిచి పడేస్తా నేను ఏమన్నా నీకు ఇంకోసారి వాళ్ళకి ఏదైనా పెట్టావు అంటే ఇప్పుడు చికెన్ కైమా టైప్ చేసింది రెస్టారెంట్ మూతపడేది కాదు దీన్ని రెస్టారెంట్ లోనే పనికి పెడతా పంది కొక్కులు తినేదట్లా కనబడతానా మామేమా నీ కళ్ళకే అబ్బా పంది కొక్కులు పట్టేదాని లెక్క కనబడుతుంది నీ కళ్ళకే అబ్బా పంది కొక్కులు పట్టేదాని లెక్క కనబడుతుంది నీకు నువ్వు రగడ పెట్టేది మా ఇద్దరు నువ్వు అంటున్నా పంచుకోకనే ఏమంటున్నాడు పంచుకోకలు పట్టేది అంటున్నాడు తలనొప్పిస్తుంది నచ్చకపోతే నచ్చలేదు అనండి ట్రై చేస్తా అంతేగాని తినే ఇంకో 2 ఎలకలు పట్టు